వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎట్టకేలకు తమిళనాడులో ప్రభుత్వం ఏర్పడబోతుంది. రాజ్ భవన్ చుట్టూ మరి ముఖ్యంగా లోక్ భవన్ చుట్టూ చెప్పులు అరిగేలా తిరిగినటువంటి విజయ్ ముఖ్యమంత్రి కాబోతున్నారు. వీసీకే పెట్టినటువంటి కండిషన్స్ ని పక్కన పెడితే వీసీకే ఇచ్చినటువంటి మద్దతుతో మ్యాజిక్ ఫిగర్ కు చేరుకున్నారు విజయ్. మరో 10 నిమిషాల్లో అది ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఒక అర్ధ గంటలో గవర్నర్ తో భేటీ కూడా కంప్లీట్ అయ్యేటువంటి అవకాశం కనబడుతుంది. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం ఒకటే మిగిలింది. కానీ ఇంత స్టెప్ ఇంత లాంగ్ టైం పట్టడానికి కారణం ఏంటి? మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ తిరుమల రెడ్డి గారు. ఆయనతో అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకున్నాం. సార్ నమస్తే. సార్ ఎలా చూడొచ్చు అంటారు? కరెక్ట్ ఈ సమయంలో మే 4న సాయంత్రం 6 గంటలకి తమిళనాడులో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడబోతుందని అందరికీ తెలిసింది. కానీ 5 రోజుల సమయం పట్టింది. కానీ విజయ్ చేసిన మిస్టేక్స్ ఏమైనా ఉన్నాయా అనేటువంటి క్వశ్చన్ బలంగా వినబడుతుంది. మీరేం చూస్తారు? మే 8 అంటే నిన్న కూడా ఇదే సమయానికి ఇదే వార్తని చెప్పుకున్నాం మనం. అంటే విజయ్ కి పూర్తి మద్దతు లభించింది. 118 మంది మ్యాజిక్ ఫిగర్ వచ్చింది. విజయ్ రేపు ఇవాళ మే 9వ తేదీన ఇవాళ ప్రమాణ స్వీకారం ఉండబోతుంది. చెన్నై నెహ్రూ స్టేడియంలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. అంతా అయిపోయింది అనుకున్నా. కట్ చేస్తే అర్ధరాత్రికి సినిమా మారిపోయింది. వీసీకే మద్దతు ఇవ్వలేదనే విషయం బయటకు వచ్చింది. దాంతో నెంబర్ గేమ్ లో మళ్ళీ విజయ్ వెనకబడిపోయాడు. గవర్నర్ రిజెక్ట్ చేశాడు. మళ్ళీ విజయ్ తల దించుకొని ఇంటికి వచ్చాడు. ఇప్పుడు 4వసారి వెళ్తున్నాడు లోక్ భవన్ కి. ఇప్పుడు గవర్నర్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ కొత్త శాలువా కప్పుతాడు. కొత్త శాలువా కప్పి మళ్ళీ ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించమని అడుగుతాడు. కానీ నువ్వు అడిగిన ప్రశ్నలో విజయ్ మిస్టేక్స్ ఏమైనా ఉన్నాయి. గవర్నర్ విజయ్ ని అడ్డుకోవడం వెనుక రాజకీయం ఎంతుందో తెలియదు, లేకపోతే గవర్నర్ ని కంట్రోల్ చేసిన వాళ్ళు ఎవరు అనేది అందరికీ, అంటే దానిపైన రకరకాల ఊహాగానాలు ఉన్నాయి. గవర్నర్ ఉద్దేశపూర్వకంగానే విజయ్ని అడ్డుకుంటున్నాడనే ప్రచారం ప్రజలకు చాలా బాగా బలంగా వెళ్ళింది. చూసాం మనం. చెన్నై తమిళనాడు వ్యాప్తంగా ఆందోళనలు నిరసనలు కూడా జరిగాయి. వాటిని కొంత కంట్రోల్ చేయగలిగారు. కానీ టీవీకే కార్యకర్తలు అయితే రగిలిపోయారు. విజయ్ని ఉద్దేశపూర్వకంగా ఆపుతున్నది ఇది రాజకీయంగా కక్ష తీర్చుకోవడం తప్ప ఇంకేం లేదు. మావాడు పార్టీ పెట్టిన 26 నెలల్లోనే అధికారంలోకి వచ్చేసరికి వీళ్ళెవరూ తట్టుకోలేకపోతున్నారు, జీర్ణించుకోలేకపోతున్నారు అని కార్యకర్తలు చాలా స్పష్టంగా కనిపించింది. వాళ్ళు కన్నీళ్లు పెట్టుకున్నారు, ఏడ్చారు, అన్ని జరిగాయి. కానీ విజయ్ చేసిన మిస్టేక్స్ ని వాళ్ళెవరు పెద్దగా గమనించలేదు. ఇక్కడ నేను అంటాను, నా ఒపీనియన్ అయితే, నా పర్సనల్ ఒపీనియన్ అయితే విజయ్ కి 2 కనిపిస్తుంది. మరి అమాయకత్వమో అది అహంకారమో తెలియదు. కానీ విజయ్ చేసిన పెద్ద మిస్టేక్ ఏంటంటే, మొత్తంలో తమిళనాడులో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి అంటే ఆయనకు 108, ఆయన 2 సీట్లతో కలిపితే ఆ 108 సంఖ్య సరిపోదు, 118 కావాల్సిందే అనే విషయాన్ని విజయ్ మొదటి నుంచి మర్చిపోయడం అనిపించింది. ఎందుకంటే సరే గవర్నర్ 118 సంతకాలు నాకు కావాలి, వాళ్ళ మద్దతు ఇచ్చే పార్టీల లెటర్లన్నీ కావాలని అడగడంలో కొంత ఉంది, విచక్షణాధికారం అనొచ్చు, ఆయనను సమర్థించుకోవడానికి అవకాశం ఉంది. కానీ విజయ్ ఎందుకు ఆలోచించలేదు? 118 సీట్ల మద్దతు తనకు కావాల్సిందే. ఇవాళంటే 107తో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఆహ్వానించవచ్చు విజయ్ని. రేపు ప్రభుత్వం నిలబడాలి అంటే 118 కావాల్సిందే కదా. ఎందుకు విజయ్ తొందరపడ్డాడు? ఇదొక క్వశ్చన్. ఎందుకంటే తనకు మద్దతు కావాలి, 118 కావాలి అంటే మొదటిసారి గవర్నర్ దగ్గరకు వెళ్లకుండానే విజయ్ ఎన్నికల ఫలితాలు తన నెంబర్ తనకు క్లారిటీ వచ్చిన తర్వాత తనకు మద్దతు ఇస్తారు అని ఆలోచించే, లేకపోతే తనకు మద్దతు ఇవ్వగలవు ఈ పార్టీలని ఉండే పార్టీల దగ్గరికి వెళ్ళి ముందు వాళ్ళతో ఎందుకు సఖ్యతను సరి చేసుకోలేదు? ఎందుకు వాళ్ళతో మాట్లాడలేకపోయాడు? కాంగ్రెస్ దగ్గరికి వెళ్ళినట్టు, కాంగ్రెస్ దగ్గరికి, లేకపోతే ఇవాళ వీసీకే దగ్గరికి, లేకపోతే కమ్యూనిస్టుల దగ్గరికి ఆయనకి మద్దతు ఇస్తుంది కాంగ్రెస్, వీసీకే, కమ్యూనిస్టులు కాబట్టి. సో వీళ్ళ దగ్గరికి ముందే ఎందుకు వెళ్ళలేకపోయాడు? వీళ్ళని కనీసం వాళ్ళ దగ్గరికి వెళ్ళి థ్యాంక్స్ చెప్పడమో, లేకపోతే కలిసి పనిచేద్దామని చెప్పడమో, లేకపోతే గెలిచినందుకు అభినందించడమో, ఎందుకంటే వాళ్ళ అవసరం విజయ్కి ఉందనే విషయం తెలుసు కదా. అంటే కాంగ్రెస్ వచ్చింది కాబట్టి మిగిలిన చిన్న చిన్న పార్టీలు కూడా వస్తాయి అని ఏమైనా తక్కువ అంచనా వేశారంటారా? లైట్ తీసుకున్నాడు. సింపుల్ గా చెప్పాలంటే లైట్ తీసుకున్నాడు. విజయ్ చేసిన మిస్టేక్ ఇదే, లైట్ తీసుకున్నాడు. లైట్ తీసుకోవడం వల్ల అత్యంత ఎక్కువగా నష్టపోయింది కూడా విజయ్. ఇక్కడ చాలా స్పష్టంగా కాంగ్రెస్ వచ్చింది. కాంగ్రెస్ అంతటా ఏం పోలేదు కదా. కాంగ్రెస్ తో అంతర్గత రాహుల్ గాంధీ ఫోన్ చేయడము, రాహుల్ గాంధీతో మాట్లాడము, ఆ తర్వాత రకరకాల పరిణామాలు రావడము, కేసీ వేణుగోపాల్ తో వచ్చి టీవీకే నేతలతో చర్చించడము, ఈ పరిణామాలు జరిగాయి. కాంగ్రెస్ డిఎంకే కూటమి నుంచి బయటకు వచ్చింది, ఇక్కడ అధికార కూటమిలో కలిపేందుకు రెడీ అయింది. కానీ కమ్యూనిస్టులు రాలేదంత ఈజీగా, వీసీకే అంత ఈజీగా రాలేదే. వాళ్ళు ఖచ్చితంగా డిఎంకే చేతుల్లో ఉన్నారు. డిఎంకే దగ్గరికి వెళ్ళారు, డిఎంకే పర్మిషన్ తీసుకున్నారు, స్టాలిన్ తో చర్చించారు, తూచి ఆలోచించి నిర్ణయం తీసుకున్నారు. రాజకీయ పార్టీలు వాళ్ళు గెలుచుకున్న సీట్లు తక్కువ కావచ్చు. సిపిఎం సిపిఐకి 4 సీట్లు ఉండొచ్చు, వామపక్షాలకి వీసీకేకి 2 సీట్లు ఉండొచ్చు. 2 సీట్లున్న వీసీకే ఇప్పుడు చుక్కలు చూపించేశాడు కదా. సో అతి పెద్ద పార్టీగా అవతరించినటువంటి టీవీకే కాకుండా వామపక్షాలు షరతులు అవసరం లేదు, మేము మద్దతు ఇస్తాం బయట నుంచి ఏదో ఒకటి చెప్పేస్తాను. కానీ వీసీకే 2 స్థానాల్లో ఉన్న అంత పెద్ద షరతులు పెట్టాల్సినటువంటి అవసరం వచ్చింది. సీన్ నీకు కనిపిస్తుంది కదా,
ఎందుకు అనిపిస్తలేదు? 107 సీట్లు ఉన్నప్పుడు వెళ్ళాడు, 112 సీట్లతో వెళ్ళాడు, కాంగ్రెస్ మద్దతు ఇవ్వగానే వెళ్ళిపోయాడు, మొదటిసారి రిజెక్ట్ అయింది. మళ్ళీ వెళ్ళాడు, 116 సీట్లతో వెళ్ళాడు, అప్పుడు రిజెక్ట్ అయింది. రెండోసారి 112 తోటే మళ్ళీ రెండోసారి కూడా వెళ్ళాడు. మూడోసారి నిన్న 118 అనుకుని 116 సీట్లతో వెళ్ళాడు, మళ్ళీ రిజెక్ట్ అయింది. 3 సార్లు గవర్నర్ దగ్గరికి వెళ్ళి గవర్నర్ కొర్రీలు పెట్టి, లేకపోతే గవర్నర్ ఆయన విచక్షణాధికారం కావచ్చు, లేకపోతే ఇంకేదైనా కావచ్చు తీసుకొని ప్రభుత్వం ఏర్పాటుకి నాకు నిబంధనలు పెట్టి ఈ టార్గెట్ ఫినిష్ చేస్తేనే నేను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానిస్తానని చెప్తున్నప్పుడు వీసీకి అవకాశాన్ని తనకు అనుకూలంగా వాడుకుంటుంది కదా. ఓకే, 2 సీట్లే తక్కువనే, ఆ 2 సీట్లు అయినా కావాలి, వాడుకుంటుంది కదా. చాలా ఉదయం నుంచి డిస్కషన్ జరుగుతుంది. నిన్న మధ్యాహ్నం నుంచి ఒక డిస్కషన్ మొదలైంది. వీసీకే పెద్ద డిమాండ్ చేసింది, టీవీకే ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రి పదవి నాకు కావాలని. అంతేకాదు ఉన్నాయి 2 సీట్లు, 2 సీట్లకి ఉప ముఖ్యమంత్రి పదవి అడిగారు, ఇంకో సీటుకి కేబినెట్ మంత్రి అడిగారు, కేబినెట్ మినిస్టర్ అడిగారు, ఇంకొక సీటు ఎక్స్ట్రా అడుగుతున్నారు. ఇప్పుడు ఏది తిరుచి ఈస్ట్ లో విజయ్ రిజైన్ చేస్తున్నారు కాబట్టి అక్కడ ఆ ఎమ్మెల్యే సీటు కూడా మాకే వాళ్ళని అడుగుతున్నారు. అంతేకాదు ప్రభుత్వ నిర్ణయాల్లో, విధి విధాన నిర్ణయాల్లో, లేకపోతే అన్నిట్లలో భాగస్వామ్యం కావాలని అడుగుతుంది. వీసీకే చెట్టెక్కి కూర్చుంది, కొండెక్కి కూర్చుని చేసింది విజయ్, అంతే కదా. అంతే. సో ఇలాంటి సమయంలో మీరు అన్నట్లుగా కొంతవరకు బలాబలాల నిరూపణ, లోక్ భవన్ చుట్టూ తిరగడం, ప్రదక్షిణలు చేయడంలో చాలా వరకు నెగిటివిటీ గవర్నర్ చుట్టూ తిరగడం. సో ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది తమిళ రాజకీయాలు? అది వాస్తవమేనా పూర్తి స్థాయిలో? కానీ ఒకటి రాజ్యాంగం ప్రకారం కావచ్చు, గవర్నర్ కి ఉన్న అధికారాల ప్రకారం చూస్తే ఒక రకంగా అంటే ఇప్పుడు సర్కారీ కమిషన్ కావచ్చు, పూంచ్ కమిషన్ కావచ్చు, సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ కావచ్చు, ఇవన్నీ చూస్తే ఎన్నికలకు ముందు ఏర్పడిన కూటమి అధిక సీట్లను సాధిస్తే దానికి ప్రభుత్వ ఏర్పాటుకు ఆ కూటమిని ఆహ్వానించాలి. కానీ ఇక్కడ కూటమి అధిక సీట్లను 2 కూటమిలో అధిక సీట్లు సాధించలేదు. లేదంటే సింగిల్ లార్జెస్ట్ పార్టీని, ఏదైతే ఎన్నికల అనంతరం సింగిల్ లార్జెస్ట్ పార్టీ ఏది ఉందో సింగిల్ లార్జెస్ట్ పార్టీని ఖచ్చితంగా ఆహ్వానించాల్సిందే. 1996లో అటల్ బిహారీ వాజ్పేయి విషయంలో అదే జరిగింది. ఇదే బీజేపీ గవర్నమెంట్ విషయంలో కర్ణాటకలో అదే జరిగింది, గోవాలో అదే జరిగింది. సో వాళ్ళు సింగిల్ లార్జెస్ట్ పార్టీలు పిలిచారు, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయమన్నారు, తర్వాత కుప్పకూలిపోయా, తర్వాత పక్కన పెడితే పిలవాలి, గవర్నర్ పిలవలేదు. గవర్నర్ ఎందుకు పిలవలేదని గవర్నర్ అయితే ఏం చెప్తున్నాడు? సుస్థిరమైన ప్రభుత్వం ఏర్పాటు కావాలంటే సంపూర్ణమైన మద్దతు కావాల్సింది. నువ్వు మ్యాజిక్ ఫిగర్ కంటే ఎక్కువ సభ్యులు ఉంటేనే ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించగల, లేకపోతే ఆహ్వానించలే అన్నాడు. గవర్నర్ ఇంకో విషయాన్ని కూడా చెప్పాడు, మే 10వ తేదీ సాయంకాలం వరకు అది పాత ప్రభుత్వం కంటిన్యూ అవుతుంది, సాయంకాలం తర్వాత ఆటోమేటిక్ గా పాత ప్రభుత్వ గడువు కాలం ముగిసిపోతుంది, అక్కడి నుంచి రాష్ట్రపతి పాలన వస్తుందా, లేకపోతే కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేయాలి. సో గవర్నర్ తను చెప్పే రీజన్స్ కి దానికి కావాల్సిన పెట్టుకున్నాడు. కానీ వీళ్ళు చేయలేదు కదా, వీళ్ళకి ముఖ్యం కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ విజయ్కి ముఖ్యం కదా, విజయ్కి 118 మంది ఎమ్మెల్యేల మద్దతు ముఖ్యం కదా. ఇవ్వాలంటే ఓకే, మైనార్టీ వాళ్ళంతో 100 మ్యాజిక్ ఫిగర్ లేకుండానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయొచ్చు. రేపు పొద్దునైనా ఫ్లోర్ టెస్ట్ లో గెలవాలి కదా. 118 మంది ఎమ్మెల్యేల మద్దతు కావాల్సిందే కదా. ఆ తర్వాత పరిణామాల్లో కూడా సమస్యలు వచ్చే అవకాశం ఉంది కదా. కాబట్టి ఒక రకంగా చెప్పాలంటే గేమ్ నడిచింది, గవర్నర్ వెనకాల గేమ్ నడిచింది, గేమ్ నడిపిస్తారు. రాజకీయాలు అంటేనే అది. కానీ వాటికి పై ఎత్తులు పెట్టడంలో విజయ్ విఫలమయ్యాడు. వాటిని ఎదుర్కోవడంలో విజయ్ సరైన మార్గాలను ఎంచుకోలేకపోయాడు. దాన్ని చెక్ పెట్టడంలో విజయ్ కొంత అనుభవ రాహిత్యాన్ని కనపరిచారని మాత్రం చెప్పొచ్చు ఇక్కడ. ఓకే, అయితే తన కూటమిలో ఉన్నటువంటి చిన్న చితక పార్టీలు విజయ్ వైపు వెళ్లడంలో అసలు ఈ మొత్తం ప్రక్రియలో స్టాలిన్ పాత్ర ఏంటి? స్టాలిన్ కొంచెం పాజిటివ్ గా చూడాలి ఇక్కడ. ఎందుకంటే డిఎంకే ఒక ఎట్లా అంటే ఒక మెచ్యూరిటీ కలిగిన రాజకీయ నాయకుల్లో కనిపించాడు స్టాలిన్. అంతర్గతంగా ఎటువంటి రాజకీయ పన్నాగాలు ఉన్నాయో, కుటిలాలు ఉన్నాయో ఆయన పక్కన పెడితే స్టాలిన్ చాలా స్పష్టంగా చెప్పాడు, విజయ్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తే దాన్ని ఆహ్వానిస్తామని చెప్పారు. 6 నెలల వరకు విజయ్ ప్రభుత్వాన్ని ఎటువంటి ఇబ్బందులు లేకుండా మేము అడ్డుకోము విజయ్ ప్రభుత్వాన్ని అని చెప్పాడు. దాంతో పాటు ఒక రకంగా చెప్పాలి అంటే ఇవాళ విజయ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో కావచ్చు, ఇవాళ 118 మ్యాజిక్ ఫిగర్ కి చేరుకోవడంలో కావచ్చు, విజయ్ కి పరోక్షంగా సహకరించింది స్టాలిన్ అని చెప్పాలి. స్టాలిన్ కాంగ్రెస్ విషయంలో స్టాలిన్ కొంత కోపంగా ఉన్నారు వాస్తవం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ స్వతంత్రంగా నిర్ణయం తీసుకుంది. దశాబ్దాల పాటు కాంగ్రెస్ పార్టీ తమిళనాడులో డిఎంకేతో పొత్తు పెట్టుకుని, సెంట్రల్ లో డిఎంకేతో కలిసి ఉంది, డిఎంకేతో అనేక రకాల ప్రయోజనాలు పొందింది. అటువంటి కాంగ్రెస్ పార్టీ కూటమి నుంచి బయటకు వచ్చేటప్పుడు డిఎంకేతో సంప్రదించకుండా, కనీసం మాట అయినా చెప్పకుండా అవుట్ రైట్ గా టీవీకేకి మద్దతు ఇచ్చింది. రాజకీయంగా విమర్శలు చేసే హక్కు డిఎంకే కాంగ్రెస్ పార్టీని ప్రశ్నించే హక్కు కనిపిస్తుంది. రెండో విషయం వచ్చేసి కమ్యూనిస్టులు కావచ్చు ఇదే కూటమిలో ఉన్నారు, కమ్యూనిస్టులు సిపిఐ సిపిఎం, అట్లాగే వీసీకే కూడా డిఎంకే కూటమిలోనే ఉంది. ఈ 3 పార్టీల విషయంలో చాలా స్పష్టంగా ఏది డిఎంకే కూటమి సమావేశం ఏర్పాటు చేసినప్పుడు 2 రోజుల క్రితం స్టాలిన్ ఒక విషయం చెప్పాడు, మిత్రపక్షాలు మాతో పాటు ప్రతిపక్షంలో కూర్చోవాల్సిన అవసరం లేదు, మాతో ఉన్న మిత్రపక్షాలు మాతో పాటు ప్రతిపక్షంలో కూర్చోవాల్సిన అవసరం లేదు, మీకు నచ్చిన నిర్ణయం మీరు తీసుకోండి,
మీ నిర్ణయాలు మీరు తీసుకునే స్వేచ్ఛ మీకు ఉంది అని చాలా స్పష్టంగా చెప్పాడు. ఎప్పుడైతే స్టాలిన్ ఆ స్పష్టత ఇచ్చాడో అప్పుడే కమ్యూనిస్టులు కావచ్చు, ముఖ్యంగా కమ్యూనిస్టులు విజయ్కి మద్దతు ఇచ్చే విషయంలో ఆలోచనలో పడ్డారు. అంత అవుట్ ఏం సడన్ గా అడగగానే మద్దతు ఇవ్వలేదు, లేకపోతే వచ్చి మేము మద్దతు ఇస్తామని కాంగ్రెస్ లాగా ఎప్పుడు మద్దతు ఇవ్వలేదు. కమ్యూనిస్టులు ఆలోచించుకున్నారు, డిఎంకే అనుమతి తీసుకున్నారు. చాలా స్పష్టంగా మద్దతు ఇచ్చేటప్పుడు కూడా మేము బహిరంగంగా మద్దతు ఇస్తున్నాం, ప్రభుత్వంలో ఇంక్లూడ్ అవ్వట్లేదు, బహిరంగంగా మద్దతు ఇస్తున్నాం, డిఎంకేతో కూడా మేము కలిసే ఉంటామనే విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పారు. కేవలం రాజ్యాంగ సంక్షోభం జరగకుండా ఉండడం కోసమే మేము మద్దతు ఇస్తున్నామని చెప్పారు. కానీ స్టాలిన్ ఎక్కడ అవకాశాన్ని మలుచుకోలేదు. ఇవాళ వీసీకే కూడా నేను రాత్రంతా స్టాలిన్ దగ్గర ఉన్న చర్చ కూడా ఉంది. వీసీకే ఎవరు తిరుమావలవనన్, ఆయన కూడా వీసీకే అధ్యక్షుడు స్టాలిన్ తో ఉన్నాడు, స్టాలిన్ సూచనల మేరకు ఇదంతా నడిపించాలని ఒక చర్చ కూడా ఉంది కావచ్చు. కానీ వీసీకే కూడా కొంత ఫ్రీడమ్ ఇచ్చింది మనం స్టాలిన్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఒక రకంగా చెప్పండి, విజయ్కి ప్రభుత్వ ఏర్పాటుకి పరోక్షంగా స్టాలిన్ సహకారం ఉంది. అన్నాడీఎంకే వైపు వచ్చేస్తే అన్నాడీఎంకేలో చీలికలు కనిపించాయి. షణ్ముఖం కావచ్చు, వేలుమణి కావచ్చు, ఆ టీం మేము అవుట్ రైట్ గా అన్నాడీఎంకే వదిలేసుకొని వచ్చి విజయ్కి మద్దతు ఇస్తామని చాలా స్పష్టంగా చెప్పారు. కానీ డిఎంకేలో ఆ చీలికలు సిస్టమ్ కనిపించింది, ఒక పద్ధతి కనిపించింది, ఒక రాజకీయ ఉన్నతం కనిపించింది ఇక్కడ. సార్, చివరిగా అసందర్భమైనటువంటి ప్రశ్న అయినా నానుడి బలంగా వినపడుతుంది, అన్నాడీఎంకే చీలిపోతుందా? పళనిస్వామి మీద వ్యతిరేకత రాజకీయాలు ఏదైనా కావచ్చు సిరాజ్, ఏది ఇప్పటికిప్పుడు అంచనా వేయడానికి లేదు. అవన్నీ చాలా రాష్ట్రాల్లో చూస్తూ వస్తుంది. అన్నాడీఎంకేలో చీలిక కనపడే అవకాశం ఎక్కువగా ఉంది, ఇప్పటికే కనిపిస్తుంది. అన్నాడీఎంకే క్యాంప్ పాలిటిక్స్ చూసినా, అన్నాడీఎంకే రిసార్ట్ తో ఎమ్మెల్యేల సంఖ్య లెక్క పెట్టినా ఇదంతా చూస్తే ఉంది. అన్నాడీఎంకేలో చీలిక కనపడే అవకాశం ఉంది. అది అధికారం లేక రెండు దఫాలు అధికారం లేకుండా ఉన్నారు. ఈసారైనా అధికారాన్ని వదులుకున్న ఆలోచన ఉంటుంది ఎవరికైనా. రాజకీయాల్లో అధికారం అనేది చాలా ముఖ్యమైన విషయం. వచ్చే ఛాన్సెస్ ఉండొచ్చు, దాన్ని ఎక్స్పెక్ట్ చేయలేము, జరగచ్చు. రైట్ సార్, మాతో పాటు పార్టిసిపేట్ చేసినందుకు. మొత్తం మీద మాత్రం తమిళనాడులో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడబోతుంది. సో లోక్ భవన్ కు విజయ్ బయలుదేరారు, మరి కాసేపట్లో గవర్నర్ తో భేటీ కానున్నారు. సో తనకు మద్దతు ఇచ్చేటువంటి రాజకీయ పార్టీల యొక్క లిస్టును గవర్నర్ ముందు సమర్పించబోతున్నారు. సో తమిళనాడులో కొన్ని దశాబ్దాల తర్వాత నేను చెప్పుకోవాలి, ఒక సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడబోతుంది. ఎట్టకేలకు వీసీకే కీ రోల్ పోషించిందని చెప్పుకోవాలి. తన షరతులకు విజయ్ ఆల్మోస్ట్ అంగీకరించారని చెప్పుకోవాలి. సో ఎట్టకేలకు తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకారానికి మార్గం మొత్తం సఫలీకృతమైంది. సో మీరేమనుకుంటున్నారు? కామెంట్ చేయండి.